అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు వర్షాలు అనేది చాలా ఎక్కువ పడుతున్నాయండి. ఒకసారి చూడండి, మా ఊర్లో ఫుల్ వర్షం. ఫుల్ వర్షం పడుతుందండి. ఈ వర్షంలో మనకి ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి? ఒకటి పకోడీ, ఒకటి బజ్జీ. మిర్చి అయితే ఇంట్లో అవైలబుల్గా లేవండి. సో అందుకని చెప్పేసి నేను హాట్గా ఉండడానికి అని చెప్పేసి పకోడీ చేస్తున్నాను. సో అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. సో పకోడీ కోసం అయితే నేను పిండి తీసుకున్నానండి. సో దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. సో మీ ఇంట్లో మీరు ఈరోజు ఏం చేసుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు దీనిలోకి వచ్చేసి ఒక స్పూన్, ఇది మీ ఇష్టం అండి. ఓకే, 2 స్పూన్స్ కారం అయితే వేసాను. సో ఎగ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. సో నేనైతే ఎగ్ వేసి చేస్తాను ఇప్పుడు. సో ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తుంది పకోడీ అనేది. సో అందుకనే ఎగ్ అయితే వేసి చేస్తాను. సో ఎగ్ అయితే వేసేసానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. సో నేనైతే ఎగ్ వేసి చేస్తాను కాబట్టి చేశాను. మీరైతే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండి సో పిండి మిక్స్ చేసుకునే లోపు మనం ఆయిల్ పెట్టుకుందామండి, ఎందుకంటే హీట్ అవుతుంది కదా. సో తొందరగా ప్రాసెస్ అయిపోయిద్ది. సో చూడండి, ఈ 3 రోజులు అయితే 3 డేస్ అసలు వర్షం అనేది ఆగకుండా పడుతుంది. పాపం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట. సో కప్పలు కూడా చూడండి ఎలా వస్తున్నాయి, ఇంకా పడాలి పడాలి వర్షం అన్నట్లు. చిన్నప్పుడు అయితే కప్పలు అంటే గుర్తొచ్చిందండి. మా చిన్నప్పుడు వర్షాలు పడకపోతే ఆ కప్పలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అంటే ఊరు మొత్తం చెప్పి తాళ్ళు కట్టి పెళ్లి చేసి బెల్లపన్నం పెట్టేవాళ్ళండి. సో అదైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. చిన్నప్పుడు భలే మెమరీ అండి అదైతే మాత్రం. మేమైతే సో ఊరు మొత్తం తిరిగేవాళ్ళం అండి. కప్ప ఏదో పెళ్ళి అని చెప్పేసి జనాలు కూడా ఆగిన దగ్గర నీళ్లు పోస్తూ ఉండేవాళ్ళు కప్ప మీద. సో అలా తీసుకొచ్చేసి ఇక చెరువులో ఇక అందరంటే బియ్యం కలెక్ట్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. సో అలా కలెక్ట్ చేసిన దాంతో ఇక బెల్లపన్నం అవన్నీ అంటే డబ్బులు కూడా కలెక్ట్ చేస్తారు కదా. సో వచ్చిన డబ్బులతోటి బెల్లం కొనేవాళ్ళు, బియ్యం అంటే ఇచ్చేవాళ్ళు కదా ఇల్లమ్మట వాళ్ళండి. అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడైతే ఎవ్వరు చేయట్లేదు అలాగా. సో ఖచ్చితంగా అది చేసినప్పుడు వర్షం మాత్రం పక్కా పడుతుందండి. అది మాత్రం నాకు కన్ఫామ్ గుర్తుంది. ఎందుకంటే సో అలా అంటే వర్షాలు పడకపోతే అలా చేస్తారు, అది చేసిన తర్వాత వర్షాలు ఖచ్చితంగా పడేవి. సో మీ ఊర్లో కూడా అలా ఎవరైనా చేసేవాళ్ళ? మీ చిన్నప్పుడు అలా చేసేవాళ్ళ లేదా నాకు చెప్పండి. సో ఈ లోపల అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. సో మనం పిండి కలుపుకుందాం. సో వాటర్ మనకి సరిపడా కలుపుకోవాలండి, కొంచెం జారుగానే కలుపుకోవాలి. మెత్తటి పకోడీకి అయితే కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. గట్టి పకోడీకి అయితే మనం వాటర్ అసలు వేయాల్సిన పనే ఉండదు, ఎందుకంటే ఉల్లిపాయలో వాటరే సరిపోయిద్ది. సో దీనికి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది కొంచెం మనం జారు పిండిలాగా కలుపుకోవాలి. అప్పుడే మెత్తటి పకోడీ అనేది మంచి టేస్టీగా వస్తుంది. సో చిన్నప్పుడు అయితే అండి మా అమ్మ అసలు వర్షం పడడం ఆలస్యం అండి. సో ఈ పకోడీ కానీ బజ్జీలు కానీ, అంటే స్కూల్స్ ఇంకా వెళ్ళం కదా వర్షం పడితే. సో ఇక దుప్పటి ముసుగేసేసుకొని కూర్చుంటే మా అమ్మ పకోడీ అను, నెక్స్ట్ వచ్చేసి బజ్జీలు, ఇంకోటి వచ్చేసి గోధుమ బూరెలు అండి. సూపర్ టేస్ట్ ఉంటాయి. అది బెల్లంతో చేసుకొని వేడి వేడిగా తింటే ఈ రైనీ సీజన్లో సూపర్గా ఉంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేది, మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి, ఇలాగ పిండి అయితే ఇలాగ కలుపుకోవాలండి మనం మంచిగా. కొంచెం సో ఇలా జారుగానే కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి చూసుకుందాం మనం. సో ఇంకొంచెం హీట్ అవ్వాలండి, ఎందుకంటే అది వేయగానే పైకి వచ్చేసింది అనుకోండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్లే. సో ఇది టైం తీసుకునే కాబట్టి కొంచెం సేపు ఉంటే అది హీట్ అయిపోతుంది అండి. మనం వేసేసుకున్నాము. సో ఆయిల్లో కొంచెం అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ఆయిల్ అయితే మీద పడుతుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి.
మీ ఇంట్లో అయితే ఇప్పుడు ఏం చేసుకున్నారండి అంటే వర్షం పడుతుంది కదా, సో ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. వర్షంలో అయితే పక్క ఇవైతే చేసుకోవాలి అనిపిస్తుంది కదా. సో మీరైతే అందరూ సేఫ్గానే ఉండాలనుకుంటున్నానండి, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉందంట. సో అందరూ మంచిగా ఉండాలి, ఎక్కడున్నా సరే సేఫ్గా ఉండాలని అనుకుంటున్నాను. సో బయటకైతే వెళ్ళకండి మ్యాక్సిమం. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సో ప్రికాషన్స్ తీసుకొనే వెళ్ళండి, ఎందుకంటే బయట అంత మంచిగా లేదు కదండి. మనం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండట్లేదు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు కూడా అలాగే జరుగుతున్నాయండి. రైనీ సీజన్ కాబట్టి ఊరికనే మనం డ్రైవింగ్ మంచిగానే చేసుకుంటూ వెళ్తామండి, కానీ పక్కన వాళ్ళు కూడా అంతే మంచిగా రావాలని ఇప్పుడు లేదండి. సో అందుకనే మనం మంచిగా వెళ్తే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారని చెప్తున్నాను. అది ఇదిగో ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలండి, లేకుంటే కొంచెం పచ్చిగా ఉంటుంది లోపల. అందుకనే ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో దీనికి కాంబినేషను ఆనియన్ పెట్టుకుంటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్ అండి. ఇక సో వర్షాకాలంలో ఇలా తినటం అయితే చాలా అదృష్టం అండి. నేనైతే అదృష్టంగానే ఫీల్ అవుతున్నానండి. ఇవి కూడా చేసుకొని తినలేని అంటే ఆ పొజిషన్లో ఉండలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే టైం ఉండదు కొంతమందికి. సో నెక్స్ట్ వర్క్ పరంగా కానీ ఇట్లా కుదరదు కదా. సో అట్లా నేను అంటుంది. ఎవరు చూడండి, చిన్నప్పుడైతే మేము మా అమ్మ చేస్తుంటే పక్క నుండి తినేవాళ్ళం. ఇప్పుడు చూడండి మా అమ్మ తింటుంది రివర్స్లో. మేము చేస్తుంటే అదిగో చెయ్యి అలా చేస్తుంది మా అమ్మ. చూసారా టైం ఎంత వేగంగా చేంజ్ అయిపోయిందో. చూసారు కదా, వేడి వేడి పకోడీ సూపర్గా ఉంది. ఆనియన్ బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉందండి. మీరు కూడా సో ఇలాంటి ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా మెత్తగా ఉంటాయి పకోడీలు కూడా. సో బాగుంటుంది రైనీ సీజన్లో కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బాగుంది. ఓకే, సో అందరూ చేసుకొని తినండి. సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.